ఇక లక్ష్మి అంత్యక్రియలు చేసిన తర్వాత విహారిని క్రిష్ తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. బాబుని లోపలికి తీసుకెళ్తుంటే పద్మాక్షి ఆపి, వస్తే నువ్వు ఒక్కడివే రా, కానీ నీతో పాటు ఆ నష్టజాతకుణ్ణి తీసుకురావద్దని అంటుంది పద్మాక్షి. ఏంటి ఆ మాటలత్తయ్య అని విహారి బాబుని తీసుకొని లోపలికి వస్తాడు. నేనేం తప్పుగా మాట్లాడలేదురా, చిన్న వయసులోనే అమ్మని పోగొట్టుకున్నాడు, తండ్రి ఎవరో తెలియదు, మరి వాణ్ణి ఏమంటారు అని పద్మాక్షి అంటుంది. చిన్న పిల్లాన్ని పట్టుకొని అలా అంటారేంటి అని విహారి అంటాడు. మా అమ్మ తప్పుగా అనలేదు అని సహస్ర అంటే, తప్పే అంట, వాళ్ళ అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తుంటే లోయలో పడి చనిపోయింది అని విహారి అంటే, నా వల్ల మీరు గొడవ పడద్దు విహారి గారు, మీరు అన్నది నిజమే అండి, నేను నష్టజాతకుణ్ణి, మా అమ్మ చనిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని క్రిష్ అంటే విహారి సిరి ఆపుతారు. ఇక విహారి కృష్ణ ఆపి, ఎక్కడికి వెళ్తావురా, ఎక్కడ ఉంటావు, ఒక్కడివే ఎక్కడ ఉండగలవురా, ఎలా బతుకుతావు అని విహారి అడుగుతాడు కృష్ణి. అనాథాశ్రమంలో జాయిన్ చేద్దామని అంబిక అంటే, అత్తయ్య అని విహారి అరుస్తాడు. నేను వెళ్ళిపోతా అని క్రిష్ అంటే, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదురా, నేను ఇంకా ప్రాణంతో ఉన్నానురా, ఈరోజు నేను ఇలా ఉండడానికి మీ అమ్మే కారణం, ఇక నుంచి క్రిష్ నావాడు, నాతో ఉంటాడు, వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్లే, మీకు క్రిష్ ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని అంటాడు విహారి. పద్మాక్షి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. క్రిష్ తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. విహారి ఓదార్చడానికి వెళ్తే హగ్ చేసుకుని పెద్దగా ఏడ్చేస్తాడు. రే ఏడవకరా, మీ అమ్మని తిరిగి తీసుకురాలేను, కానీ నీకే లోటు రాకుండా చూసుకుంటానురా అని అంటాడు విహారి. క్రిష్ ఏడుస్తూ, బ్యాట్‌మ్యాన్, నాకు మా అమ్మే గుర్తొస్తుంది, నువ్వు ఇలా నాతో ఉంటే మా అమ్మే ఉన్నట్లు ఉందని ఏడుస్తూ ఉంటాడు క్రిష్. ఇక క్రిష్‌ని చూసి విహారి కూడా ఏడుస్తాడు. యమున కూడా క్రిష్‌ని ఓదార్చుతుంది. ఇక పండు వచ్చి బయటకు తీసుకెళ్తా అని క్రిష్‌ని పండు బయటకు తీసుకెళ్తాడు. ఇక యమున విహారితో, ఏంట్రా నువ్వు వాడిని ఓదార్చకుండా నువ్వు ఏడుస్తున్నావని యమున అంటే, అమ్మ, వాడిలో నన్ను నేను చూసుకుంటున్నా, అంత వయసులో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు కదా అని విహారి అంటాడు. ఏంటోరా, యాదృచ్ఛికంగా మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, క్రిష్ వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది, కానీ నీ కుటుంబం ఉంది, వాడికి ఎవరూ లేరు అని యమున అంటుంది. ఇక విహారి తల్లితో, ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారో వాళ్ళని వదలను, వాళ్ళ అమ్మని పొట్టన పెట్టుకున్న వాళ్ళని వదలను అని అంటాడు విహారి. అవునరా, వాళ్ళని వదలకూడదు అని యమున అంటుంది. అమ్మ, పద్మాక్షి అత్త, సహస్ర క్రిష్‌ని వదలరు, నువ్వే చూసుకో అని అంటాడు యమునతో విహారి. ఇక విహారికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. అంబిక అది విని డెలిగేట్స్ మీటింగ్ నాశనం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జేడీకేడీలు సాక్ష్యాల కోసం స్పాట్‌కి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అక్కడే సెల్ టవర్ చూసి జేడీకేడీతో సెక్యూరిటీ కోసం సీసీ కెమెరా పెడతారు, అది చూస్తే క్లారిటీ వస్తుంది అని అంటుంది. మరోవైపు ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. క్రిష్‌కి మాత్రం కింద భోజనం పెడతారు. ఇంతలో విహారి వచ్చి, కిందెందుకు పెట్టారు అని అంటే, నా కింద తినడమే అలవాటు అని క్రిష్ అంటాడు. ఎంత చెప్పినా వినలేదు అని యమున అంటుంది. క్రిష్‌ని మీదకు రమ్మని విహారి అంటే, పద్మాక్షి కోపంగా చూడడంతో క్రిష్ వద్దు అంటాడు. దాంతో విహారి మీదకి తీసుకెళ్లి కూర్చోపెడతాడు. క్రిష్ కూర్చోగానే పద్మాక్షి, సహస్ర, అంబిక లేచేస్తారు. వాడు కూర్చుంటే మేము కూర్చోమని అంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.